శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి ఆవిడ ముఖ్య అతిథి. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర అతిథులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదికపై ఉన్నటువంటి మాన్య మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, విద్వాంసులు, క్రీడారంగ నిపుణులు, అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వివిధ రంగాల ఐపీఎస్ ఆఫీసర్స్, ఎంతో మంది బ్యూరోక్రాట్స్ అండ్ డిగ్నిటరీస్, వారు తమ సగభాగాల్ని, తమ సతీమణులందరూ కూడా వారిని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ రాజకీయ ప్రముఖులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమానికి విచ్చేసిన నారా బ్రాహ్మణి గారికి స్వాగతం, సుస్వాగతం. సాదర స్వాగత సుమాంజలి. విజయోత్సవం అక్కడ ఆచరించారు. ఆధ్యాత్మిక శక్తులను ఆవాహనం చేసుకున్నారు. సమర్పణ భావంతో సాధన చేసి ఆత్మశక్తిని పెంచుకున్నారు. అర్థంతో భౌతిక లక్ష్యాల కోసం కాకుండా పారమార్థిక సాధన కోసం తపస్సును ఆచరించారు. ఆధ్యాత్మిక మేలుకొలుపు కోసం అంతర్గత శాంతిని అనుభవించేందుకు ఆచరించిన ధర్మాచరణ మార్గం తపస్సు. మన్నించింది. ఆ జగన్మాత నాపై వర్షించిన అపార కరుణకు నా ప్రతి శ్వాసను ఆ దుర్గమ్మ తల్లికి అంకితం కావించాను. నా భక్తికి మెచ్చి గౌరవించి ఆ జనని దుర్గామాత ప్రత్యక్షమైంది. ఓం దుర్గాయే చతుస్సామంతలోకిని బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మీ దుర్గాదేవి నమస్తుతే. సృష్టినాంకూల సంభూతే విష్ణునాథ సహోదరి విష్ణురూపధరే ధన్యే దుర్గాదేవి నమస్తుతే. దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నర సర్వకామమవాప్నోతి దుర్గాలోకం సగచ్చతి. దుర్గాదేవి నమస్తుతే. దుర్గాదేవి నమస్తుతే. దుర్గాదేవి నమస్తుతే. దుర్గాదేవి నమస్తుతే. దుర్గాదేవి నమస్తుతే. దేవత జగదాంబిక. మనమంతా ఆదిపరాశక్తి అని పిలుచుకుంటాం, కొలుస్తూ ఉంటాం. త్రిభువనాలను పాలించే ఆ జనని ఎక్కడో ఉండటం కాదు, నా హృదయంలోనే నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఆ జగదేకమాత దివ్య చరణాలను అర్చిస్తూ ఆ పాద మంజీర నాదాలను మనసారా విని తరిస్తూ ఉండాలనేది నా భావన, నా కోరిక. నా ఇచ్ఛను మన్నించిన మమతల కోవెల దుర్గమ్మ తల్లి నాతోనే, నాపైనే ఉంటారని మాట ఇచ్చింది. కృతయుగం తరువాత కూడా యావత్ సృష్టి మొత్తానికి హితం చేకూరుస్తానని తెలియచెప్పింది. అసలు దైవాన్ని ఒకసారి దర్శించాక మరేమైనా కోరుకుంటామా? ఆ జన్మాంతము అలాగే దర్శిస్తూ ఉండే దివ్యభాగం లభిస్తే చాలనుకుంటాం.
నేను కూడా అమ్మ కొరకై తపస్సును ప్రారంభించినప్పుడు కృతయుగం వరకు తపస్సు కొనసాగించాలని తలంపు చేశాను. సంవత్సరాలు గడిచాయి, యుగాలు గడిచాయి. తపస్సు అలాగే ఆచరించి శిలగా, కొండగా, పర్వతం కీలుడంటే పర్వతం కీలాద్రి. ఇంద్రుడు ఈ పర్వతాన్ని ఆరాధించాడు గనక ఇంద్రకీలాద్రి అయింది. నన్ను కొందరు గజవాడ హృదయాన్ని సంబోధిస్తుంటారు. మరికొందరు నా రూపం చూసి నేనే అమ్మవారికి ఓ కిరీటాన్ని అని ఊసి చెబుతూ ఉంటారు. కలిగింది ఆ అనుభూతుల శిఖరారోహణంలో నేను పరవశించిపోయాను. మహదానందంతో మనసు మురిసిపోయింది. లో ఉంటుంది ఈ తల్లి. ఆమె వాహనం తెల్లని నంది. ఒక చేత త్రిశూలాన్ని, మరో చేత కమలాన్ని ధరించి ఉంటుంది. తలపై చంద్రుడు ఉంటాడు. వజ్ర కిరీటంతో అప్పుడు అలంకరిస్తాడు. ఆ తల్లి శైలపుత్రి. రెండవది బ్రహ్మచారి. ఈ అవతారంలో అమ్మవారు తపస్సు చేసే సాధకురాలిగా కానవస్తుంది. శాంతియుత రూపంతో, తెల్లని వస్త్రధారణతో, మృదువైన ముఖ కవళికలతో దర్శనమిస్తుంది అమ్మ. ఒక చేత జపమాల, మరో చేత కమండలం. ఈ తల్లిని ఉపాసిస్తే క్రమశిక్షణ వస్తుంది, విధేయత వంటి విలువలు అబ్బుతాయి. మూడవది చంద్రఘంట. తలపై చంద్రుడు గంట రూపంలో ఉంటాడు. అందుకే చంద్రఘంట అని పిలుస్తారు ఈ తల్లిని. అమ్మవారు సింహవాహిని అయి ఉంటుంది. సువర్ణ కాంతితో మెరిసిపోతుంటుంది. 10 చేతులలో ఖడ్గం, త్రిశూలం, ధనస్సు, కపాలం, కమలం, కమండలం, వీటితో పాటు అభయముద్ర ఇస్తూ ఉంటుంది. ధైర్యానికి, శక్తికి, అజేయతకు ప్రతీక ఈ తల్లి. 4వది కూష్మాండ. ఇది అమ్మవారి యొక్క 4వ అవతారం. కూష్మ అంటే నల్లికాయ, అండ అంటే బ్రహ్మాండం. ఈ అమ్మ సృష్టి ఆరంభంలో ఒక చిన్న చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించింది అంటారు. అష్టభుజాలతో కమండలం, గద, జపమాల, చక్రము, అమృత కుంభం ధరించి ఉంటుంది. వాహనం సింహం. ధైర్యానికి ప్రతీక ఈ తల్లి. ఈ తల్లిని ఆరాధిస్తే సకారాత్మక భావాలను పెంపొందిస్తుంది అని మన నమ్మకం. స్కందమాత అంటారు. ఇది 5వ అవతారం. ఈ తల్లి ప్రేమను, మాతృత్వాన్ని, దివ్య కరుణను చూపుతుంది. ఒక చేతిలో స్కందం, మరో చేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. వాహనం సింహం. ఈ తల్లిని మహర్షి కాత్యాయనుని ఇంట జన్మించినందున కాత్యాయిని అంటారు. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో మహిషుడి తల ఉంటాయి. శౌర్య విజయాలకు ప్రతీక ఈ తల్లి. అభయముద్రతో, వరముద్రతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈ అమ్మవారిని ఉపాసిస్తే వారి జీవితాల్లో అవరోధాలన్నీ ఇంటే తొలగిపోతాయని నమ్మకం. తదుపరి కాళరాత్రి 7వ అవతారం. దుష్టశక్తులకు భయంకర రూపమై దర్శనమిస్తుంది ఈ తల్లి. చెడును నిర్మూలించడానికి ఈ తల్లిని ఉపాసిస్తారు. నల్లటి రంగుతో ఉంటుంది. నోటితో అగ్నిని వెదజల్లే స్వభావం ఉంటుంది. ఖడ్గం, వజ్రాయుధం వంటి ఆయుధాలు ధరించి అభయముద్రలో ఉంటుంది. వాహనం గాడిద. ఈ తల్లిని పూజించిన వారికి నిర్భయత్వం కలుగుతుంది. తదుపరి మహాగౌరి 8వ అవతారం. అత్యంత తులుపైన అనేటువంటి అర్థం ఉంటుంది. అంటే వెండి వంటి వెలుగుల తల్లి అని చెప్పుకోవచ్చు. ఈ అవతారంలో శాంతంగా ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం ఉంటాయి. మిగతా 2 చేతులు అభయ వరముద్రలతో ఆశీర్వదిస్తూ ఉంటాయి. వాహనం నంది. ఈ తల్లిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది. ఆ తదుపరి 9వ అవతారం సిద్ధిదాత్రి. అంటే సిద్ధులను ప్రసాదించే తల్లి. విశేష శక్తులను అనుగ్రహిస్తుంది.
ఒక చేతిలో చక్రం, మరో చేత గద, ఇంకొక చేత కమలం, ఇంకో చేత సింహం ధరించి ఉంటుంది. అమ్మవారి వాహనం కమలం. ఈ తల్లి ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక, పవిత్రతకు చిహ్నం. సమస్త భక్తులకు దైవిక అనుభూతినిచ్చే తల్లి సిద్ధిదాత్రి.
రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాత రూపంలో అన్ని జీవులలో నివసించే దేవతకి నమస్కారాలు. ఆ దేవి స్వరూపంగా ఉన్న ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి మనస్ఫూర్తిగా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దుర్గా అంటేనే కోట. మానవాళిని కష్టాలు మరియు దుష్ట శక్తుల నుండి రక్షించే శక్తి, స్త్రీలను అణచివేయాలని చూసే సమాజంలో దుర్గా స్త్రీ శక్తిని ప్రకాశించే కేవలం పౌరాణిక వినోదం కంటే సమకాలీన సమాజానికి లోతైన పాఠాలు నిర్మిస్తాయి. చెడుపై మంచి సాధించే విజయ చిహ్నంగా దుర్గాదేవి పూజింపబడుతుంది. అటువంటి శక్తిని స్మరించుకుంటూ ఈరోజు శక్తి విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఈ చల్లని సాయంత్రం కనకదుర్గమ్మ నీడలో సమాజంలోని వివిధ పార్శ్వాల నుండి ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలబడ్డ మహిళా మనులను గౌరవించుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మాకు కలుగుతుంది. ఇంత మంచి ఆలోచనకి అంకురమై స్ఫూర్తినిచ్చిన గౌరవ నారాయణ భువనేశ్వరి గారికి ప్రత్యేక వందనం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన క్యాబినెట్ మినిస్టర్స్ కి, మేడం అన్విత, మేడం సవిత గారికి, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, రాజకీయ ప్రతినిధులకు, అధికారులకు, ఇతర మహిళా మనులకు అందరికీ మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం తరపున, టూరిజం డిపార్ట్మెంట్ తరపున స్వాగతం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దుర్గాదేవి ఆశీర్వాదంతో ఘనంగా మనం నవరాత్రులు చేసుకున్నాం. యావత్ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా గొప్ప కార్యక్రమానికి మనందరికీ స్ఫూర్తిదాత మరియు సాక్షాత్తు దుర్గాదేవి గారిని ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో అవన్నీ కొలువై ఉన్న మన ఒక కూతురిగా, ఒక తల్లిగా, ఒక బిడ్డకు తల్లిగా, మరియు ఒక వ్యాపారవేత్తగా, మరియు ఒక వైద్యురాలుగా, ఒక విద్యావేత్తగా ఎంతో మందికి, వేలాది మందికి ఉపాధి చూపిస్తూ మనందరికీ మహిళా లోకానికి ఒక స్ఫూర్తిగా నిలిచిన మన ముఖ్య అతిథి భువనేశ్వరి మేడం గారికి, మరియు అదే విధంగా ఈరోజు ఈ అరాచకాలు, మహిళలపై అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం అందరం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో 4 నెలల పరిపాలనలో మహిళలకు నేను సైతం అంటూ మన మహిళా హోమ్ మినిస్టర్ అనడానికి, అదే విధంగా మన దేశంలోనే మన టూరిజం అభివృద్ధి స్వర్ణంగా ఉండాలని మన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టిన మన టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారికి, మరియు వేదికపై ఉన్న శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, అధికారులకు, మరి ఇక్కడ విచ్చేసిన నా సోదరులందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం మనం చూడగా, మరి ఇక్కడ కలెక్టర్ గారు, మన టూరిజం మినిస్టర్ గారు, ఇది అవసరం. ఎందుకంటే దుర్గామాత ఆశీర్వాదం మనందరికీ ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లోనూ మనం ముందుండాలనే సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమం చేశారు. మరి ఇప్పుడే మనం దుర్గామాత గురించి చెప్పాం. ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది మన పురాణాలు చూసాం, రామాయణం చూసాం, మహాభారతం చూసాం, చరిత్రలో ఎంతో మంది గొప్ప వ్యక్తులను మనం చూసాం. మరి మనం అందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. మరి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఈ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఉన్నారు. మహిళలు గౌరవించాలి, మహిళల సాధికారత కావాలి, మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి, మహిళలు కూడా ఆస్తిలో బాగా ఉండాలి, మహిళా యూనివర్సిటీలు
రావడానికి మనకు 5 కోట్ల జనాభాకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అవసరం. కానీ భువనమ్మ గారు ఏ రోజు కానీ స్వార్థంగా ఆలోచించకుండా ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఒక పక్క యువకుల అధినేత నారా లోకేష్ గారు కూడా ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ ఏదో వీర తిలకం పెట్టి ఆడబిడ్డ నందమూరి, ఆడబిడ్డ నారా వారి కోడలు మన భువనమ్మ గారు, బ్రాహ్మణి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను ప్రజలకు, మహిళలకు అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం కూడా మహిళా శక్తి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మనకు దశ దిశ మనకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ధ్యేయంగా మహిళలు మొట్టమొదటిగా అన్ని రంగాల్లోనూ ముందుండాలని మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం అందరం ధైర్యంగా ఉండండి. ఏ కార్యక్రమం అయినా, ఏ డిపార్ట్మెంట్ లో అయినా, ఏ వ్యాపారంలో అయినా మనం విజయ కేంద్రం ఎగరేయడానికి మనం అంతా సిద్ధంగా ఉండాలని కూడా మహిళా లోకానికి తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజు చూసాం, కనకదుర్గం గారి ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి విజనరీతో విజయవాడకు వచ్చిన వరద మనం చూసాం. స్వయాన ముఖ్యమంత్రి గారే కలెక్టరేట్ లో 10 రోజులు ఉన్నారు. ఆ 10 రోజులు కలెక్టరేట్ లో ఒక పక్క మంత్రులకి, ఒక పక్క అధికారులకి, ఒక పక్క ఎవరికి దశ దిశ నిర్దేశించి ఈ రోజు మేము డివిజన్లోకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము ఇంకా ప్రశాంతంగా ఉన్నాము అంటే దాని తెర వెనక కూడా మన భూమిపైన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక పక్క వ్యాపారవేత్తగా ఎంతో వేలాది మందికి ఈ రోజు ఉపాధి చూపిస్తున్నారు. ఒక పక్క వరదలు వస్తే ముందుగా ఉండేది హెరిటేజ్ అని ఒక పక్క పాలు, బ్రెడ్, భోజనాలు అందిస్తున్నారు. కాబట్టి మనం మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు, అన్నింటిలోనూ మనం ముందుండాలి. కాబట్టి మనం అందరము దుర్గామాత ఆశీర్వాదంతో ఇలాంటి ఎంతో మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి స్ఫూర్తితో మనం అందరం ముందుకు వెళ్ళాలని అహర్నిశలు మేము చంద్రబాబు నాయుడు గారు దశ దిశ నిర్దేశించు అహర్నిశలు ప్రజల కోసం, నా తోటి మహిళల కోసం వేళ పోరాటం చేస్తాం, వెనకంటే ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భవానీ. అందరికీ నమస్కారం. ఈరోజు మహాపర్వదినంగా మనం భావించాలి. ఎందుకని అంటే కృష్ణమ్మ సాక్షిగా, ఆ దుర్గమ్మ సాక్షిగా విజయదశమిని ఇంత అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు అవకాశం కల్పించిన టూరిజం శాఖకి, అదేవిధంగా టూరిజం మినిస్ట్రీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవమానాలన్నింటినీ కూడా ఆభరణాలుగా మార్చుకొని ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ కష్టాలని కూడా తమ ఇష్టంగా భావించి ముందుకు వెళ్తూ తాము గెలుస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని గెలిపిస్తూ నిత్యం కూడా అమ్మగా, ఇల్లాలిగా, కూతురిగా ప్రతి ఒక్క రంగంలోని తనదైన ముద్ర వేసుకొని ఇక్కడికి వచ్చి ఈ విజయదశమి, ఈ శక్తి విజయోత్సవంలో పాల్గొంటున్న నా ఎదురుగా ఉన్న ప్రతి మహిళా లోకానికి కూడా పాదాలకు నమస్కరిస్తున్నా. ఎందుకంటే స్త్రీ అంటేనే ఒక శక్తి, స్త్రీ అంటేనే ఒక రకమైన గౌరవం. అటువంటి మన భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కూడా వాటన్నింటినీ కూడా మొహం మీద చిరునవ్వు తొలగించుకోకుండా చిరునవ్వుతో పండి పిగురు నొప్పిని కూడా భరించుకొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ లక్ష్యాన్ని చేర్చుకోవడంలో కానీ తమదైన ముద్ర వేసుకుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని ప్రతి పుస్తకాలను చదువుకుంటాం, టీవీలో వింటాం, సినిమాల్లో చూస్తాం. కానీ ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా మనం అదృష్టంగా భావించే మన భూనమ్మ ఇక్కడ ఉండడం మన అదృష్టం కింద మనం భావించాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక దార్శనికత నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక రాజనీతిజ్ఞుడు, నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి ప్రజా నాయకుడిగా మనందరికీ తెలుసు. ఆ ప్రజా నాయకుడు అవ్వడానికి ఎన్నో అవమానాలు
శక్తి విజయోత్సవం కింద మనం భావించాలి. అదేవిధంగా ఈరోజు వేదిక ఇచ్చిన పెద్దలు చాలా మంది ఉన్నారు. మా మినిస్టర్ సవిత ఉన్నారు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తాలూకా సతీమణులు ఉన్నారు. ఎందుకు ఈ సభని నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో మందికి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక గౌరవాన్ని గెలిచిన ప్లాట్ఫామ్ ఉండాలి. ఈరోజు శక్తి విజయోత్సవంలో ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తమ పనులు తాము చాకచక్యంగా చేసుకోవడానికి తమ ఇంట్లో వెనకాల సతీమణులుగా ఉన్న ఎంతో మంది భార్య తాలూకా త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగానికి ఈ రోజు మనందరం కూడా గుర్తింపునిచ్చి ఈ శక్తి విజయోత్సవంలో మనందరం కూడా పాల్పంచుకునే ఒక మంచి అవకాశం, వాళ్ళని గౌరవించుకునే ఒక మంచి అవకాశం కలగజేసినందుకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మహిళలు ఒక ఇల్లాలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే, ఒక తల్లిగా పిల్లల్ని లాలిస్తూనే, కుటుంబంలో అందరినీ కూడా చూసుకుంటూనే బయటకు వచ్చి శివంగిలాగా బయటకు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని కనిపెట్టుకునే పరిస్థితి నిజంగా మా ఐపీఎస్ ఆఫీసర్, మహిళా ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళందరికీ కూడా కుటుంబంలో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే దుర్గాదేవి అనేసరికి ఒక శక్తి స్వరూపం. దుర్గాదేవి అనేసరికి స్త్రీకి గౌరవం ఇవ్వాలి అని మొట్టమొదటిగా ఆలోచన చేసుకునే ఒక శక్తి స్వరూపం. అటువంటి శక్తి స్వరూపంలో ఈ దుర్గాదేవి తల్లిని ఈ విజయవాడ ప్రజలు చాలా అదృష్టవంతులు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులు. ఆ కృష్ణమ్మ ఒడిలో ఉన్న ఈ దుర్గమ్మ తల్లిని మనం పూజించుకోవడం ఒక ఎత్తైతే ప్రతిరోజు కూడా కృష్ణమ్మకి హారతులు ఇవ్వాలి, మన తాలూకా సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలి అని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా దసరా సందర్భంగా ఈరోజు మనం తీసుకుంటున్న ఈ విజయోత్సవాల్లోని, ఈ శక్తి విజయోత్సవంలోని ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవడం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మొన్న ఇందాక మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఈ కృష్ణమ్మ ఉగ్రరూపం మొన్న మేమందరూ కూడా కళ్ళతో చూసాం. సుమారుగా 11,40,000 క్యూసిక్ వాటర్, ఇంకొక 50,000 దాటితే కనుక ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఆ కడప దుర్గమే కాపాడింది. ఆ దుర్గమే ఈ రోజు విజయవాడ ప్రజలనే కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ ని కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడి ఈ రోజు ఆ రోజు కృష్ణమ్మ చలవడేయడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్ లో ఒక దార్శనికత నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. అటువంటి మహా వ్యక్తి. ఒక పక్క మన పార్టీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక రకంగా గర్వంగా చెప్పాలి, ఒక దార్శనికత నాయకుడు భార్యగా, ఒక సినీ రంగంలోనే విలీనాకాశంలో రారాజుగా వెలిగిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారి పుత్రికగా ఈ రోజు మేడం తీసుకున్న ఈ ఇనిషియేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా దసరా మహోత్సవాల్లో జరగాలని, జరిపించాలని టూరిజం వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆడవారికి. ముఖ్యంగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి. ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో మేమందరం వచ్చాము మీ అందరికీ మాట్లాడుకోవడం కాదు, స్త్రీని ఎలా గౌరవించుకోవాలి భావి తరాలకి చెప్పే ఒక వేదికగా ఈ శక్తి విజయోత్సవం ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఆడపిల్లని గౌరవించుకోవాలి, అమ్మని గౌరవించుకోవాలి, చెల్లిని గౌరవించుకోవాలి అన్న తత్వం ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఉండాలి అని ప్రతి ఒక్క తల్లి కూడా అది నేర్పించాలని. అప్పుడే ఈ అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలు కానీ, ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు కానీ తగ్గుతాయి. కాబట్టి దానికి ఒక సామాజిక స్పృహ కలిగిన మనందరం కూడా ఈ సెషన్ ఈ రోజు నుంచే తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, వేదిక అందించిన నా నాయకులే కాకుండా వేదిక దిగువనున్న ఈ మహిళా లోకానికి కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అమ్మలు మీద అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలనేటువంటి మాటతో ప్రారంభించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా ఈ కార్యక్రమం ఏ రకంగా ఉండాలనేటువంటి స్వరూప స్వభావాన్ని అందించినటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నారీ శక్తి విజయోత్సవం ఖచ్చితంగా ఇది మహిళా లోకపు గెలుపు. ఒక పక్కన ఏదైతే మంచి మీద
మనం ముందుకు వెళ్ళాలనుకుంటామో చెడు మీద మంచి విజయం సాధించడమే ప్రధాన కర్తవ్యంగా భావించేటువంటి సందర్భంలో లోక కంటకుడైనటువంటి మహిషాసురుణ్ణి మర్దించి ప్రపంచానికి శాంతిని అనుగ్రహించినటువంటి అమ్మవారు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు, కొండ మీద అమ్మవారు, పక్కన కృష్ణమ్మ తల్లి, వీరందరి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకి లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారు చూపించినటువంటి మార్గంలో మా శాఖ వారు అనుక్షణం శ్రమించి తక్కువ సమయంలో సమాచారం ఉన్నప్పటికీ కూడా అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారు, అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి హోంశాఖ మంత్రులు శ్రీమతి అనిత గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి సమితి గారు, అదేవిధంగా మా పర్యాటక శాఖ చైర్మన్ బాలాజీ గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఒక సినిమా కవి చెప్పారు, మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ, త్యాగంలో రాగంలో తరగని పెన్నిది మగువ. అటువంటి అద్భుతమైనటువంటి మాతృత్వమే కాదు, వీరత్వం, దాతృత్వం, అన్ని రకాలైనటువంటి నవరసాల్ని పోషించగలిగేటువంటి ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆ విధంగానే మనం చూస్తూ వస్తున్నాం. తరతరాలుగా మహిళ యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచం, ఈ సమాజం ఎప్పుడు చూస్తూనే ఉంది. ఎప్పుడు చూసినా కూడా చరిత్రలో మనం చూసుకుంటే ఏదో ఒక స్టేజ్ లో మనకి స్వాతంత్ర సౌపార్జనలో చూడండి మొట్టమొదటిగా కత్తి పట్టినటువంటి వీర ఝాన్సీ లక్ష్మీబాయి, అదేవిధంగా తర్వాతి కాలంలో భారతదేశంలో రాజకీయ ప్రముఖులుగా వెలుగొందినటువంటి అనేక మంది మహిళలు, అదేవిధంగా సమకాలీన సమాజంలో సైతం పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి కావాలని పోరాడినటువంటి మేధా పాట్కర్ లాంటి మహిళ, అదేవిధంగా మీరు ఏరియాలో చూసుకోండి, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చెడు మీద ఉక్కుపాదం మోపడానికి 5 సంవత్సరాలు జరిగినటువంటి చెడు మీద ఉక్కుపాదం మోపడానికి సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, స్త్రీ మంత్రులే సాక్ష్యం అనేటువంటి మాటని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. అటువంటి సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారీ శక్తి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలంటే ఒక ప్రత్యేక కార్యక్రమం అవసరమైనటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ రూపశిల్పి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి, దాన్ని చాలా సమయోచితంగా అమలు చేస్తున్నటువంటి టూరిజం శాఖ వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలయాల వెలసిన ఆ దేవుని నీతి ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి, ఇది కూడా ఒక సినిమాలో చెప్పారు. ఇది ఎందుకు ఇల్లాలి యొక్క గొప్పదనం చెప్పారంటే, ఇల్లాలు బాగుంటే, ఇల్లాలి మనం బాగా చూసుకోగలిగితే, ఇల్లాలు అన్ని రకాలను అన్ని రంగాలను కూడా ముందుకు వెళ్ళగలిగితే ఆ సమాజం ఖచ్చితంగా బాగుపడుతుందనేటువంటి మాట ఎందరో చెప్పినటువంటి మాట. అయితే దీనికి మహిళలకి దన్నుగా నిలవాల్సింది పురుషులు. కేవలం మహిళల వల్ల మాత్రమే కాదు, వారి యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి పురుషుల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అవసరమైనటువంటి భావనని మేము కూడా గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నమ్ముతా ఉంది. అందుకే మహిళలకి అనుగుణంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని పురుషులు మహిళలు కలిసి పాల్గొనేలా చేసినటువంటి కార్యక్రమంగా రూపాంతరం చెందిందనేటువంటి మాటని మరొకసారి మనం చేస్తూ, మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మహిళా హక్కులు ఏ రకంగా అణిచివేయబడ్డాయో, బాలికలు ఏ రకంగా అక్రమ రవాణాకు గురయ్యారో, ఏ విధంగా మహిళా శక్తి సన్నగిల్లిపోయిందో మనందరికీ అర్థమవుతా ఉంది. వచ్చిన తొలి రోజుల్లోనే మహిళలకు అనేక మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపుతోటి మేనిఫెస్టోలో పెట్టడం మాత్రమే కాదు,
ఇప్పుడు అమలు చేయడంలో కూడా ముందంజ వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మహిళలకు మేము రక్షణగా నిలబడతాం, మహిళా హక్కుల్ని కాపాడతాం, బాలికల్ని బాగా చదివేలా చేస్తామనేటువంటి ఆలోచన చేయడానికే ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ విజయదశమి రోజున ఏదైతే దుర్గమ్మ తల్లి అంటే ఇంతకు ముందు మనకు చూపించారు నవరాత్రుల గురించి, నవదుర్గల గురించి. ఆ నవరాత్రుల నవదుర్గని మనం తప్పనిసరిగా పూజించుకుని ఇక్కడి నుంచి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. మనం ఖచ్చితంగా మహిళల హక్కుల్ని కాపాడుతాం అనేటువంటి మాటని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పరుచుకున్నాం అనేటువంటి మాటను మనం చేస్తా ఉన్నాం. బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదం ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. ఆయన కూడా సాక్షాత్తు దుర్గమ్మ భక్తుడు, కఠోరమైనటువంటి దీక్షను వహించి ఆయన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలకు ఉపయోగపడే విధమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా ఆ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరాన్ని ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. మనందరం భాగస్వాములు అవుదాం, మహిళల హక్కుల్ని రక్షిద్దాం, మహిళల్ని కాపాడదాం, బాలికల్ని బాగా చదివిద్దాం, ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వారిని తీసుకువెళ్ళడానికి నీవు నేను మనం జనం ప్రపంచంగా ముందుకు వెళదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన పర్యాటక శాఖకి, సాంస్కృతిక శాఖకి ఆ అదృష్టాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి మరియు తెలుగు రాష్ట్ర ప్రజలకి, దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలకి, ప్రతి ఒక్కరికి దసరా విజయదశమి శుభాకాంక్షలు. అట్లానే ఇవాళ ప్రజలు సంతోషంగా ఉండాలని మరియు మన సంస్కృతి సాంప్రదాయం తెలియజేయటానికి, అది కూడా మన అమ్మలగన్న అమ్మ కనుక దుర్గమ్మ చరణాలు దగ్గర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పండుగలు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండుగ చేసుకోవడం అంటే అది మన సంస్కృతి సాంప్రదాయం ఆచరణలు కూడా పాటించడం. అందుకే పండుగలు అనేవి మన ప్రజల జీవితాల్లో ఒక భాగం అయింది. మనకు ఎన్నో పండుగలు ఉంటాయి. ప్రతి ఒక్క పండుగ ఆ పండుగకి ఒక ప్రత్యేకం. అయితే దసరా పండుగ మహిళలకు మరింత స్పెషల్ అయింది అని చెప్పుకోవచ్చు. దానికి కారణం దసరా అంటే మహిళా శక్తి నిదర్శనం. అందుకే మహిళలకు ఈ పండుగ మరింత ప్రత్యేకం నిలుస్తుంది. స్త్రీ శక్తి గొప్పతనాన్ని మనకు తెలియచేయని నవరత్నాలు ఈ దసరా పండుగ. మహిషాసురుని అనే రాక్షసుని అంతం చేయడానికి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తేజస్సు నుంచి అందరి ఆది పరాశక్తి జన్మించి ఆ మన పురాణాలు చెప్తున్నాయి. మహిషాసురుని 9 రోజులు యుద్ధం చేసి
ఆ రాక్షసుని అంతం చేసిన విజయం పొందిన రోజులను విజయదశమిగా జరుపుకుంటున్నారు. దసరా నవరాత్రులు అమ్మవారు 9 రూపాలు ధరించి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. దసరా పండుగ అంటే అందరికీ గుర్తుకొచ్చే క్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మలుగన్న అమ్మ కనకదుర్గమ్మ. ఆ అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి శుభ సందర్భంలో మహిళా శక్తిని గురించి మాట్లాడే మంచి కార్యక్రమం ఇది. మహిళలు విజయాలను గుర్తించి చేసుకునే వారిని అభినందించాలి, మనం ప్రోత్సహించాలి కూడా. మన అందరిలో ఎంతో శక్తి దాగి ఉంది. దాన్ని బయటికి తీస్తే ఆ ఫలితాలే గొప్పది. టెక్నికల్ యుగంలో బిడ్డలు విజయాలు నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్గా మిగులుతున్నాయి. మహిళలు అంతరిక్షానికి వెళ్తున్నారు, యుద్ధ విమానాన్ని నడుపుతున్నారు, సైంటిస్ట్గా మరియు ప్రజానాయకులుగా సక్సెస్ అవుతున్నారు. పంచాయతీ సర్పంచ్ నుంచి రాష్ట్రపతి పదవి వరకు మహిళ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అతి పెద్ద డెమోక్రాటిక్ కంట్రీ అయిన మన భారతదేశానికి ఒక గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము గారు నేడు రాష్ట్రపతిగా ఉన్నారు. ఇది ఎంతో గర్వించే విషయం. ఉద్యోగ రంగంలో, ప్రభుత్వ రంగంలో, వ్యాపార రంగంలో మహిళలు సాధిస్తున్న విజయాలు ఈ సొసైటీని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇదన్నీ జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే. మహిళలపై ఇంకా కూడా మన సమాజంలో వివక్షని కనిపిస్తుంది, చిన్న చూపు చూస్తున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని అపోహలు, అలవాట్లు కారణంగా పూర్తి స్థాయిలో మహిళా శక్తిని సమాజం ఉపయోగించుకోవట్లేదని నేను భావిస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి. ఆ ప్రభావం ఆ కుటుంబంపై ఉంటుంది. అలా కుటుంబాలు బాగుంటే గ్రామాలు, రాష్ట్రాలు కూడా బాగుంటాయి. ఈ దశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని నేను కోరుకుంటున్నాను. When women rises, society prospers. Empower a woman and you empower a whole generation. A strong woman shapes her destiny and inspires others. True empowerment is when every woman has the freedom to dream and the courage to achieve. మహిళలను ప్రోత్సహించాలి, అలానే వాళ్ళకు అవకాశాలు కూడా తీసుకురావాలి. అట్లానే మహిళకు అవకాశాలు కల్పించేందుకు ఆయన ముందు చూపుతో మన అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా శక్తిని గుర్తించారు. అట్లానే వాళ్ళని ప్రోత్సహించారు. దీంతో మహిళలు ఎన్నో రంగాల్లో విజయాలు సాధించారు. దాదాపు 4 శతాబ్దాలు క్రితమే మగవారితో పాటు సమాన హక్కు మహిళలకు ఆస్తిలో ఉండాలని ముందుగానే ఆయన ఆలోచించి ఇది తీసుకొచ్చారు మన అన్న నందమూరి తారక రామారావు గారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, వాళ్ళు పెద్ద ఎత్తున మన
ఆడపడుచులు రాజకీయాల్లోకి వచ్చారు. ఆడపిల్లల కోసం తిరుపతిలో తొలి మహిళా యూనివర్సిటీ ప్రారంభించారు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉద్యోగాలు కళాశాలలో 33% రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు. మహిళలు కాళ్ళపై వారు నిలవాలని డ్వాక్రా సంఘాలను ముందుకు తీసుకెళ్లారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని ప్రతి కిలోమీటర్కి ఒక స్కూల్ను నిర్మించారు. ఈరోజు మన ఆడబిడ్డ బ్యాగ్ తగిలించుకుని అబ్బాయిలతో పాటు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంఎన్సి కంపెనీకి వెళ్తుంటే అది చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎస్, వీ క్యాన్ డూ ఇట్ అని. చాలా సంస్థలో తమ సామర్థ్యంతో మహిళలు ఉన్నత స్థానానికి వెళుతున్నారు. డైరెక్టర్లుగా, సిఇఓగా పనిచేసే వాళ్ళతో పాటు వాళ్ళు కంపెనీలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మహిళలు మన శక్తిని మనం తెలుసుకోవాలి. నాకు హెరిటేజ్ బాధ్యత అప్పగించినప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, ఇది నేను నడపగలనా అనే ఆలోచన నాకు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ధైర్యం చెప్పి ప్రోత్సహించి ఆయన నన్ను ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన నన్ను అంటారు, నేను నీకంటే బాగా నన్ను నడపగలనా హెరిటేజ్ కంపెనీని అని. జీవితం అన్నా వ్యాపారం అన్నా అనేక సవాళ్ళు, అడ్డంకులు, కష్టాలు ఉంటాయి. అయితే ధైర్యంగా వాటిని ఎదిరించి నిలబడితేనే సక్సెస్ అవుతాం. హెరిటేజ్ నిర్వహణ కూడా అనేక సవాళ్ళు నేను ఎదుర్కొన్నాను. కానీ ఐ కెన్ డూ ఇట్ అని, ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ టు మై సెల్ఫ్ అని ధైర్యంగా ముందుకెళ్ళాను. లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. పూలు ఉంటాయి, ముళ్ళులు కూడా ఉంటాయి. అన్నిటినీ తీసుకోగలిగే శక్తి మనకు ఉంది. దాని ప్రతి మహిళలు నమ్మి ముందుకెళ్ళాలి. ఒక అమ్మగా, భార్యగా, చెల్లిగా, అత్తగా, ఆడకూతురుగా భిన్నమైన బాధ్యతలు, రూపాలు మనకు ఉన్నాయి. ప్రతి మహిళ ఒక శక్తిలాగా కుటుంబానికి మూలాధారణంగా ఉండి నడిపిస్తుంది. అలాంటి శక్తి మన మహిళల్లో తప్ప వేరు ఎవరికి ఉండదు. ఎవరికి ఇది సాధ్యం కాదు. అందుకే ప్రతి మహిళను నేను కోరుతున్నాను, మీ శక్తిని మీరు గుర్తించండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఆ నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. దేశంలో నేడు ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంది మహిళలు సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళయ్యారని వాళ్ళని చూసి మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు పట్టుదల, ధైర్యం, సాధించాలని ఒకే లక్ష్యం వారికి ఉంది గనక వాళ్ళు అది సాధించగలిగారు. అందుకే ప్రతి మహిళను కోరుతున్నాను, మీలో ఉన్న ఆ దుర్గా శక్తిని గుర్తించండి. మీకు విజయం సిద్ధిస్తుంది. కావాల్సింది చిత్తశుద్ధి, పట్టుదల. తన కుటుంబాన్ని నడపటాని కోసం, పిల్లల చదువు కోసం కష్టపడి పనిచేసే ప్రతి సాధారణ మహిళ నాకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. కుటుంబం కోసం కూలి చేసుకునే ప్రతి స్త్రీ, ఇంటి ఖర్చుల కోసం పాలు అమ్ముకునే మహిళ
పాడి రైతు. భర్త తోడుగా ఉండేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ప్రతి ఆడబిడ్డ నాకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో మనం సాంప్రదాయాలు, మన కళలు గురించి మనం మాట్లాడుకోవాలి. చేనేత వస్త్రాలు, హస్తకళ అనేది మనకు ఉన్న గొప్ప కళ. వాటిని మనం కాపాడుకోవాలి. చేనేత కార్మికులు పడే కష్టాలు నా కళ్ళతో నేను చూశాను గనక, అందుకే నేను చేనేత వస్త్రాలు ధరించి ఈ పండుగ చేసుకుందాం అని నేను పిలిపించాను. వారంలో లేదా నెలలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలు మనం ధరించాలి. ప్రముఖులు రాజకీయ, సినీ వ్యాపార రంగంలో ఉన్న చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. చేనేత ఉత్పత్తులను, కొండపల్లి, ఎట్టుపాక బొమ్మలను, గిరిజనుల ఉత్పత్తులను మనం కొనుగోలు చేయాలి. తద్వారా వారికి మంచి చేసేవారం అవుతాం. ఇది అందరూ ఆలోచించాలని నేను కోరుతున్నాను. అలాగే స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అందుకే ఈ సందర్భంగా ఆ అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ ప్రార్థిస్తూ ఆ మాత శక్తిని తనలో కలిగిన ఉన్న ప్రతి స్త్రీమూర్తిని మనం గౌరవిద్దాం. అందరికీ మరొక్కసారి విజయాలను తెలియచేపట్టే విజయదశమి పండుగ శుభాకాంక్షలు. దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలో తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ మంచి జరగాలని నేను ప్రార్థిస్తూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. లో పెట్టుకుని ఒక బస్సులో 10-15 రోజుల పాటు ఉండి తన సైన్యం మొత్తాన్ని తీసుకొచ్చి ఆయన ఏ రకంగా విజయవాడని తిరిగి నిలబెట్టారో మనందరం చూసాం. ఈరోజు విజయవాడ మళ్ళీ తిరిగి అంబరాన్నంటే ఈ దసరా పండగని విజయదశమిని చేసుకుంటోంది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంతమంది అధికార గణం, ఇంతమంది మంత్రులు కలిసికట్టుగా నిలిచారు కాబట్టే ఈ ప్రజలందరూ బయటికి రాగలిగారు. అయితే ఇది కేవలం అధికార యంత్రాంగం మాత్రమేనా? ఆ ప్రజలది కూడా. ఆ ప్రజల్లో ముఖ్యంగా ఇందాక మేడం చెప్పినట్టుగా మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ఆ ఇళ్లల్లో తమ పిల్లల కోసం, తమ కుటుంబాల కోసం తాము తిన్నామా లేదా అన్నట్టుగా కాకుండా ఈ విపత్తు నుంచి బయటికి రావాలి అనే తాపత్రయంతో ఎందరో మహిళలు నించున్నారు. ఈ విజయం వారందరిది, ఆ కుటుంబాలందరిది. ఈ విజయం విజయవాడది అని గుర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో అలాంటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. విజయవాడలో వరద ముంపుకు గురైనటువంటి కొద్ది ప్రాంతాల నుంచి ఎంపిక చేసినటువంటి ఒక 9 మంది మహిళలు మీ అందరి ప్రతినిధులుగా ఈరోజు ఇక్కడికి వచ్చి తాము సాధించినటువంటి ఆ విజయానికి ప్రతీకగా పసుపు కుంకాల్ని మా వేదిక మీద ఉన్న మంత్రివర్యుల చేతుల మీదుగా అందుకోబోతున్నారు. వారి పేర్లు నేను పిలవబోతున్నాను. వారిని వేదికపైకి తోడుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చిట్టెల రాజేశ్వరి, విజయదుర్గ తెడ్లపు, శ్రావణి విరిగినేని, విన్నకోట లక్ష్మి, నందిపాముల దీపిక, యలకీర్తి కుమారి, దాస
ఈరోజు ఈ పండగలో మా ఇంద్రకీలుడు ఇందాక